పిచ్చి ప్రయత్నాలు చేయకు. వాళ్ళ క్షేమాలు యోగ సమాచారాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఎక్కడో అక్కడ దించేసి వెళ్తా. దించేసి వెళ్తా, చంపేసి వెళ్తా అంటే నువ్వు బయట ప్రపంచం చూసే ఛాన్స్ ఉండదు. నువ్వు నీ గ్రాని చిప్పకూడ తింటవే. ఇది వరకు ఒక్క లెటరే అన్నా. ఇప్పుడు మా అక్క, రఘురాం బావ, 2 డ్రైవర్లు సాక్ష్యం ఉన్నారు. ఆ విషయం మర్చిపోకు. ఏంటి బెదిరింపా? సర్లే, బండకి సంగీత పాఠాలు నేర్పటమే. ఏంటే వాగుతున్నావు? సాంగ్ మార్చు. ఓకే సార్. విధి ఒక విషవలయం, విషాద కథలకు అది. ఏంటయ్యా విహారయాత్ర అన్ని లవ్ సాంగ్స్ అన్నావు? సార్ ప్లేయర్ ఆన్ చేయబోయి ఎఫ్ఎం ఆన్ చేశాను సార్. టూత్ పేస్ట్ యాడ్ లాగా ఏంటా నవ్వులు? పోనీ పెయిన్ బామ్ యాడ్ ఫేస్ పెట్టమంటావా? ఎక్కడికి వెళ్ళాలి? రిసార్ట్కి వెళ్ళాలి. అటు వెళ్ళటం లేదు, మధ్యలో రూట్ మారుస్తాం. అందకొస్తారండి మీరు. పద సీత, ఎండలో నిలబడే కన్నా కాస్త నయం. మనం వెనకాల కూర్చుందాం. ఏ? అతను తాగినట్టున్నాడు. మేము వెనకాల ఎక్కుతాం. సరే మీ ఇష్టం, ఎక్కండి. వెళ్దాం పద. అది అమ్మా నువ్వు కూడా అమ్మా అది అది చేత అలా ఎక్కించు. ఓకే ఓకే ఓకే. అని ముందు కప్పులా నీకెలా తెలుసు? చూస్తుంటే తెలియట్లా? పచ్చని మీ పసుపు తాడే చెప్తుంది. కొత్తగా పెళ్ళైన జంటలా ఉన్నారు. అక్కడ మీ కారు ఆగుండడం చూసి వీళ్ళు ఎగస్ట్రాలు చేస్తున్నారు. కొత్త జంటతో ఆ సోదేంటి? చేస్తే ఎంటర్టైన్ చేయాలి కానీ. అయితే అందుకో ఆట పాట. 1000 రికార్డు. ₹1 ఇచ్చాడో అద్దం కొనుక్కోమన్నాడో. చచ్చా, అవేం పాటలు? ఇదేమన్నా ప్రోగ్రామా? సరదా సరదాగా లవ్ సాంగ్స్ వదలండి. ఏంటి చూస్తే ఏమేం చేయమంటుంటుంది? స్టెప్ కలపండి. డీసీఎం బాడీ షేక్ అవ్వాలి. మరుమల్లి జాబిల్లి ఒకటైతే మా చెల్లి, మన్మధుడిని రాఘవుణ్ణి కలబోస్తే మా బావ అని. ఆ రోజుల్లో నాన్నగారు లక్షల పెళ్లిళ్ళు చేశారు, వేలాది తాలిబొట్లు పెంచారు. అలాగే సంప్రదాయాన్ని పాటిస్తూ మేము కూడా అలాగే అన్ని విధాలా మేము కూడా ఈ నూతన వధూవరులకు 1,116 అభినందనలు తెలియజేస్తున్నాం. స్టార్ట్ మ్యూజిక్.
ఇప్పటిదాకా బాలయ్య బాబు డాన్స్ చూశారు, ఇప్పుడు నా డాన్స్ చూస్తారు. నేను కానీ డాన్స్ చేస్తే మళ్ళీ ఎగురుకుంటూ వచ్చేయాల్సిందే. ఇంకెంత ఆలస్యం, మ్యూజిక్ ఆన్ చేయి. హిట్లర్లో నాకు 5 చెల్లెలు ఉన్నారు. అలాగే సీతమ్మ, నువ్వు కూడా నాకు చెల్లెలు లాంటి దానివే. ఎప్పటిదాకా అందరూ స్టెప్లో చూసారా? మనం డ్యాన్స్ చెప్తే విశాఖ వాయికొట్ట పుట్టాలా? డైలాగులు చెప్పాలన్నా మేమే, తొడలు కొట్టాలన్నా మేమే. అమ్మ తోడు డ్యాన్స్ అడ్డంగా ఇరగదీసేస్తా. మ్యూజిక్ పట్టండి. నాకు ఆకలిస్తుంది. నా మెదడు తింటూనే ఉన్నావుగా.
ఇంకా ఆకలేంటి? నీ మెదడా దాని నిండా అన్ని కుళ్ళ ఆలోచనలే. ఏయ్, సత్యం. హలో గ్రానీ. ఏరా సాకేత్ చేరారా? ఇంకా లేదు గ్రానీ, దారిలోనే ఉన్నాం. సరే వాళ్ళు వాళ్ళని పాములు కరుస్తున్నాయి, మేము నిచ్చెనలు ఎక్కుతున్నాం. నిచ్చిన కాళ్ళు విరిగితే వాళ్ళు నేల మీద, మన పాతాలలో. ఏయ్, ఏమిట్రా? నిన్ను కాదు గ్రానీ, దీన్ని. ఎందుకు కసురుకుంటున్నావు? నిన్ను పంపించింది దాన్ని కసురుకోవడానికి కాదురా, వాళ్ళని విసురుకోవడానికి. ఆకలి ఆకలి అని నా ప్రాణం తీస్తోంది. అదేమిట్రా? ఏదన్నా కొనిపెట్టు, అసలే కడుపుతో ఉన్న పిల్ల. అడవిలో ఏం కొని పెట్టమంటావు? ముందే ఏదన్నా కొని కారులో పెట్టుకోవచ్చు కదరా. వాళ్ళని చేసే పనిలోనే ఉన్నా. సర్లే, చేజులు గీజులని డ్రైవర్ని హడావుడి పెట్టకు, నెమ్మదిగా వెళ్ళమను. అంటే వెనకబడమంటావా? చచ్చా, అలా కాదు గాని దీని సంగతి కూడా కాస్త చూడు. వెళ్ళగానే ఫోన్ చేయి. సరే. ఇలా ఇవ్వు. దేనికి? కంప్లైంట్ చేయడానికా? నీ బుద్ధి నాకు బాగా తెలుసు, అందుకే కట్ చేశా. అరే సంటి, ముందు అమ్మవారి గుడి వస్తుంది, అక్కడ ఆగి దండం పెట్టుకుని వెళ్దాం. అమ్మవారు చాలా పవర్ఫుల్, పద. మా ఏరియాలో చాలా మహిమ గల అమ్మవారు, మీరు ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది. వచ్చి దండం పెట్టుకోండి, రండి. బొట్టు పెట్టుకోండి అందరూ, మీరు కూడా. అన్న వెంకటేష్ అన్న, బాలన్న, ఎన్టీఆర్ అన్న, చిరంజీవి అన్న, అందరం కలిసి స్టెప్ వేద్దాం. అన్న వెంకటేష్ అన్న, బాలన్న, ఎన్టీఆర్ అన్న, చిరంజీవి అన్న, అందరం కలిసి స్టెప్ వేద్దాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. అమ్మా ఉంటానమ్మా. అమ్మా మీరు వెళ్ళాల్సిన రూట్ అటు, మేము వెళ్ళాల్సిన రూట్ ఇటు. మేము వెళ్ళొస్తామండి. థ్యాంక్ యూ. బాయ్. రండి అన్న, అందరికీ బాయ్ అన్న. జై దుర్గా మాతాకి, జై దుర్గా మాతాకి, జై దుర్గా మాతాకి, జై దుర్గా మాతాకి. హలో సార్. ఏమయ్యా ఇంకా ఎంతసేపు? అది వస్తున్నాను సార్, దారిలో ఉన్నాను. తొందరగా రా. అలాగే సార్.
ఏంటి? టైగర్ జోన్ సార్. అయితే ఏంటి, వెళ్ళనివరా? మినిమం 3 వెహికల్స్ వస్తే గానీ అలౌ చేయం సార్. సింగిల్ వెహికల్ నాట్ అలౌడ్ సార్. లేట్ అయినా లేటెస్ట్ గా వస్తారు మా అక్క బావ. ఏయ్, చూస్తున్నావుగా, మధ్యలో కిందికి నెడితే ఏ సాక్ష్యాలు పనిచేయవు. ఆకలేస్తుంది, ఏం చేయమంటావ్? నన్నేం చేయమంటావు? నాకు ఆకలేస్తూనే ఉంది, నేను ఓర్చుకుంటున్నాగా, అలాగే నువ్వు ఓర్చుకో. షిట్. నిచ్చెనలు ఎన్నెక్కొచ్చినా పాములు కరిచినా పెద్ద నిచ్చెన ఎక్కొచ్చారు. ఏయ్, మోస్తావా? ఏయ్, చూస్తున్నావుగా, మధ్యలో కిందికి నెడితే ఏ సాక్ష్యాలు పనిచేయవు. ఆకలేస్తుంది, ఏం చేయమంటావ్? నన్నేం చేయమంటావు? నాకు ఆకలేస్తూనే ఉంది, నేను ఓర్చుకుంటున్నాగా, అలాగే నువ్వు ఓర్చుకో. షిట్. నిచ్చెనలు ఎన్నెక్కొచ్చినా పాములు కరిచినా పెద్ద నిచ్చెన ఎక్కొచ్చారు. ఏయ్, మోస్తావా? అక్క వాళ్ళ దగ్గర టిఫిన్స్ ఉన్నాయి, నేను నోరు తెరుస్తా. ఏయ్, అక్క అక్క చాలా టెన్షన్ పడ్డా, చాలా ఇబ్బంది పడ్డారా? లేదు, చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎంజాయ్ చేశారా? ఏంటి? ఎడ్ల బండి ఎక్కాము. ఏయ్, ఏంటి వాళ్ళతో ముచ్చట్లు? ఇలా రా. అడుక్కునే వాళ్ళు పెట్టేదాకా ఆగాలి. ఏంటి స్వర్ణ? ఊరికే ఆకలన్నాలే. అమ్మ బాక్స్ ఇచ్చింది, ఇస్తానుండు. ఇదిగో. హాయ్, గజ్జికాయలు తింటావా బావా? చిపో. డ్రైవర్, అమ్మయ్యా, ప్రాణం లేచొచ్చింది. రఘురామ్, తీసుకో. డ్రైవర్, రఘురామ్, ఈ అరిసెలు కూడా వాళ్ళకి ఇచ్చేసాయి. వద్దంటాళ్లే, ఎందుకు? సరే, నువ్వు తిను. భార్యాభర్తలు కలిసి ప్రయాణం చేస్తే కబుర్లు చిరుతుండ్లు ఉండాలి, కానీ కసుబుసులు చిరుబుర్లు ఉండకూడదు. వాళ్ళు చూసి నేర్చుకో. చూడక చూడక వాళ్ళనే చూడాలి. చెప్పా.